అటిక తెలంగాణలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మ ఫోన్ లైన్ అందిస్తారు. శర్మ, జనసేన సభకు మరి అనుమతి లభిస్తుందా లేదా అన్నది ప్రస్తుతం ఉత్కంఠ అన్నది కొనసాగుతుంది. పోలీసులు అయితే నిరాకరించారు. ప్రస్తుతం జనసేన లీగల్ టీం హైకోర్టులో ఉంది, రిజిస్ట్రార్ ను సంప్రదిస్తోంది. ఇప్పటికే పిటిషన్ కూడా దాఖలు చేశారు. హౌస్ మోషన్, ఎందుకంటే ప్రస్తుతం సెలవులు ఉన్నాయి కాబట్టి హౌస్ మోషన్ దాఖలు చేస్తే హౌస్ మోషన్ కోర్టు అనుమతిస్తే అప్పుడు విచారణ జరిగితే అప్పుడు విచారణ తర్వాత కోర్టు నుంచి అనుమతి వస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఇంకా అనుమతికి కోర్టు హౌస్ మోషన్ కి సంబంధించి ఇంకా క్లారిటీ లేదు. క్లారిటీ వచ్చిన తర్వాతే మరి విచారణ జరిగిన తర్వాత కోర్టు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. పోలీసులు అయితే ఇప్పటికే నిరాకరించారు. శాంతి భద్రతలకు ఈ సభ వల్ల విఘాతం జరుగుతుంది. ఆ కన్వెన్షన్ సెంటర్ లో అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పాటు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి కారణంతో పోలీసులు ఆ సభ నిర్వహణకు అనుమతిని. నేటి జేఈఈ అడ్వాన్స్డ్ ఓపెన్ కేటగిరీలో తెలంగాణ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 4th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. ఏపీ బెస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ ఒక్క శ్రీ చైతన్యదే, మరెవ్వరికీ లేదు. దాంతో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. మరి హైకోర్టుకు సంబంధించి కాసేపట్లో క్లారిటీ వచ్చిన తర్వాత గానీ అనుమతికి సంబంధించినటువంటి విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. శర్మ, అయితే ఒకవేళ సభకు సంబంధించి అనుమతులు రాకపోతే ప్రెస్ మీట్ కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందా? అదే యాజ్ యూజువల్ స్కెడ్యూల్ ప్రకారం జరుగుతుందా? ప్రెస్ మీట్ వేరు, సభ వేరు. సభకు పెద్ద ఎత్తున జనం తరలి రావాల్సి ఉంటుంది కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్న కారణంతో వాళ్ళు పోలీసులు అనుమతికి నిరాకరించారు. ప్రెస్ మీట్ అన్నది ఆయన ఇంట్లో నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి మీడియా కు సంబంధించినటువంటి ప్రతినిధులు, కొంతమంది ఆ జనసేనకు సంబంధించినటువంటి పెద్దలు మాత్రమే హాజరవుతారు కాబట్టి దానికి అనుమతి అవసరం లేదు. కేవలం సభ, బహిరంగ సభకు సంబంధించి మాత్రమే పోలీసుల అనుమతి కావాలి. వాళ్ళు నిరాకరించారు కాబట్టి ప్రస్తుతం హైకోర్టును వాళ్ళు ఆశ్రయించారు. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.